శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగము కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉండబోతుంది అని చెప్తున్నాను. ఎందుకు అంటే వృశ్చిక లగ్నానికైనా వృశ్చిక రాశికైనా అలాగే మేషరాశి మేషలగ్నానికి అయినా కుజుడే అధిపతి. ఇంకా కుజుడే రాజు అయినాడు ఈ సంవత్సరము. కుజుడు రాజు అయినటువంటి దాని వలన వృశ్చిక లగ్నాధిపతి కూడా కుజుడు కదా. మరి కుజుడు రాజు అయినప్పుడు భూముల వలన కలిసి వచ్చే అవకాశం, స్త్రీల వలన కలిసి వచ్చే అవకాశం, వ్యాపార రంగంలో కలిసి వస్తుంది, వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, అలాగే భూపరమైనటువంటి భూ క్రయ విక్రయాలలో లాభాలు రావటము, అలాగే కోర్టు పరమైనటువంటి సమస్యలు తీరటము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము, వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, కుజుడు ఇవ్వవలసినటువంటివి రుణాలు తీర్చుకోవటము, పెద్ద పెద్ద రుణాలు చేయటము, వ్యాపారాలు మొదలు పెట్టటము, ఇలా ఒకటేమిటి అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మహాద్భుతముగా ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా ఒక్కసారి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర చూపించుకోండి. ఏదైనా చిన్నపాటి లోపాలు ఉంటే సర్దిద్దుకోండి, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ముఖ్యంగా పదవి యోగం అనేటువంటిది ఉన్నది కనుక అన్ని రంగాల వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని ముందుకు వెళ్ళండి. విజయము మీ వెంటే ఉండి తీరుతుంది గాక. జయోస్తు.